సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానిస్టేబుల్ని కత్తితో పొడిచిన దొంగ. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు HSCC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, అలాగే డిస్కౌంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే, ఒక బైక్ దొంగ తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళటానికి వచ్చిన ఒక కానిస్టేబుల్ మీద అమానుషంగా దాడి చేశాడు. ఏకంగా కత్తితో పొడిచి నడి రోడ్డుపై రక్తపు మడుగులో వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ దారుణ ఘటనతో నిజామాబాద్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజామాబాద్లోని 4వ ఠాణా పరిధిలో ఉన్న వినాయక నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది. CCS SI విఠల్, కానిస్టేబుల్ ప్రమోద్ పట్టణంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ అనే పాత నేరగాన్ని బైక్ చోరీ కేసులో పట్టుకునేందుకు అక్కడికి వెళ్ళారు. ప్రమోద్ రియాజ్ను బైక్పై వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటే రియాజ్ వెనక నుంచి ప్రమోద్ ఛాతిలో కత్తితో బలంగా పొడిచాడు. కత్తి గాయంతో ప్రమోద్కు తీవ్ర రక్తస్రావం అవుతుంటే ఆ సమయంలో అటుగా వెళ్తున్న మోపాల్ SI తన వాహనంలో అతన్ని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గ మధ్యలోనే అతడు మరణించాడు. కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసే సమయంలో అడ్డుపడిన SI పై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో అతని చేతికి కూడా గాయమైనటువంటి పరిస్థితి. దాడి అనంతరం తప్పించుకు పారిపోయిన రియాజ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 2003 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ ఇటీవల బదిలీలో ట్రాఫిక్ విభాగం నుంచి CCSకు వచ్చాడు. ఆయనకు భార్య, 3 కుమారులు కూడా ఉన్నారు. రియాజ్పై దొంగతనం, హత్య, చైన్ స్నాచింగ్ సహా పలు కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఒక కానిస్టేబుల్ని ఇంత దారుణంగా దొంగ కత్తితో పొడిచి చంపడం అనేది నిజామాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రంగా కలకలం రేపినటువంటి పరిస్థితి. పొడి చేసి వెంటనే పారిపోయాడు. రాత్రి సమయం కావడంతో అతన్ని వెతికే క్రమంలో కొంత ఆటంకం ఏర్పడింది. 3 పోలీసు బృందాలు ప్రస్తుతం రియాజ్ కోసం, ఆ దొంగ కోసం గాలింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది దొంగల నుంచి. వాడు బైక్ దొంగ, చాలా కేసులు వాడి మీద ఉన్నాయి, చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఒక బైక్ను దొంగలించినటువంటి కేసులో అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసు కానిస్టేబుల్ మీద వాడు ముందు వస్తానని చెప్పి నటించాడు. పదండి వెళ్దాం స్టేషన్కి అన్నాడు. బైక్ మీద ఎక్కించుకొని స్టేషన్కి తీసుకొస్తున్న క్రమంలో అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఒక కత్తి దగ్గర పెట్టుకున్నాడు. మార్గ మధ్యలో మనుషులు పెద్దగా ఎవరూ లేని సమయంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకుని బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒక్క ఉదుటిన తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని వెనక నుంచి ఒక్క పోటు పొడవటంతో ఒక్కసారిగా బైకు ఆపేశాడు. ఆ బాధకి కానిస్టేబుల్, ఆ నొప్పికి ఒక్కసారిగా బైక్ ఆపేసి కింద పడిపోయినటువంటి పరిస్థితి. రక్తం కారిపోతూ ఉంది, ఎక్కువగా రక్తస్రావం అయిపోతూ ఉంది. ఆ కానిస్టేబుల్ అట్లా వదిలేసి దొంగ పారిపోయాడు. అటుగా వస్తున్నటువంటి వాళ్ళు ఇది చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన లాభం లేకుండా పోయింది. కన్ను మూశాడు. విధి నిర్వహణలో ఆ కానిస్టేబుల్ దొంగ చేతిలో హతమైనటువంటి పరిస్థితి. అతన్ని పట్టుకోవడానికి తీవ్రంగా గాలింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ దొంగ రియాజు ఇంకా దొరకలేదు. చాలా సీరియస్గా అతని మీద సెక్షన్స్ కింద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎలాగైనా సరే లేట్ అవుతుందేమో కానీ 1-2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ దొంగని, రియాజ్ని పట్టుకొని తీరతామని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు.